ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ఆపత్కాలమందు నీవేనా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అయినటువంటి ఇర్మీయా గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఆపత్కరమైన పరిస్థితుల్లో నా ఆశ్రయము నీవే, నన్ను తప్పించేవాడవు నీవే, నన్ను విడిపించేవాడవు నీవే, నన్ను నడిపించగలిగిన వాడవు నీవే, నన్ను సిగ్గుపడనీయవద్దు, నా జీవితంలో ఎదురైనటువంటి ఈ శ్రమల్లో నుంచి నన్ను విడిపించు, దిగులు పడనీయకు, నాకు అధైర్యము పుట్టించొద్దు ప్రభువా అని చెప్పి మరి భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మీయా గారు దేవ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడండి. తన యొక్క శత్రువుల నుండి భయంకరమైనటువంటి హింసను, వ్యతిరేకతను తన జీవితంలో ఎదుర్కొంటున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడని, ఆయన ఎప్పటికీ కూడా తన చేతిని విడిచిపెట్టలేదని, తనకి హాని కలిగించేవాడు కాదని, తనను కాపాడి రక్షించి నడిపించేవాడు అని చెప్పి ఆ సజీవుడైన దేవాది దేవుని మీద నమ్మకము, విశ్వాసమును కలిగి ఉండాలి. మనము కూడా ఏ విధముగా ఇర్మీయా గారు విశ్వాసమును, నమ్మకమును కలిగి ఉన్నాడు, మనము కూడా ఆ సజీవుడైన దేవాది దేవుని మీద ఎల్లప్పుడూ కూడా నమ్మకమును కలిగి ధైర్యముగా దేవుని సన్నిధిలో నిలబడగలగాలి, శక్తిని కలిగి ఉండాలి. అలాగా కాకుండా ఎదురైన శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, కష్టకరమైన పరిస్థితులను బట్టి మనం ఎంతగానో భయపడిపోతాము కదా. ఆయనేమో భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, విడిపిస్తాను అని చెప్పి వాగ్దానం ఇస్తుంటే మనము మాత్రము మన జీవితంలో ధైర్యంను కోల్పోయి ఎదురవుతున్న అప్పుల సమస్యను బట్టి, లేకపోతే మన శరీరంలో ఉన్నటువంటి అనేక విధమైన అనారోగ్య పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి ఎంతగానో పిరిగితనాన్ని కలిగి ఎల్లవేళలా కూడా భయపడిపోతూనే ఉంటున్నామండి. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడుగా ఉన్నాను అని ఆయన మాట్లాడుచున్నాడు, సెలవిస్తున్నాడు. కష్టకాలంలో, కీడు దినమున దేవుడే తనకు నిజమైన రక్షణ అని, ఆశ్రయం అని చెప్పి ఆ దేవాది దేవునికి ఇర్మీయా గారు ప్రార్థిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా కష్టాలు, సమస్యలు లేదా అపవాదులు, నిందలు ఎదురైనప్పుడు మనుషుల మీద కాకుండా సజీవుడైన దేవాది దేవుని మీద ఆధారపడగలిగితే ఆయనే మనలను రక్షిస్తాడు, విడిపిస్తాడు. మనకు ఎదురైన ప్రతి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా మనకి విమోచన కలిగిస్తాడు. ఆపదలు వస్తాయి, ప్రతి ఒక్కరికి కూడా కష్టకరమైన పరిస్థితులు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయండి. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకము, అయినా సరే వాటన్నిటిలో నుంచి ఎవరు విడిపిస్తారంటే ఆయనే మనలను విడిపించి, నడిపించి, తప్పించే దేవుడై ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో యోబు గారికి శ్రమలు రాలేదా? ఎన్నో శ్రమలు వచ్చాయి, ఆపదలు వచ్చాయి, నిందలు వచ్చాయి. అయినా సరే యోబు గారు దేవుని యందు విశ్వాసము కలిగి ధైర్యముతో నిలబడ్డాడు, శక్తిని పొందుకున్నాడు. అనారోగ్య పరిస్థితి అయినా తన శరీరం అంతా కూడా మరి కురుపులతో నిండిపోయి పుండ్ల నుంచి ఆ చీము, నెత్తురు కారుతున్నా కూడా దేవుని సన్నిధిలో విశ్వాసమును కలిగి ఉన్నాడే తప్ప ఏ రోజు కూడా ఆయన్ని దూషించలేదండి. కనుక ప్రతి ఒక్క వాక్యమును కూడా మనం ధ్యానించినప్పుడు ప్రతి వాక్యము కూడా మనల్ని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, శక్తినిస్తుంది. మరి దావీదు అంటున్నాడు కదా, ఆపత్కాలంలో నేను నమ్ముకున్నది నా యొక్క సహాయకుడు ఆయనే, నా శత్రువుల చేతులన్నిటిలో నుంచి కూడా నన్ను విడిపించినది ఆయనే అని చెప్పి దావీదు అంటున్నాడు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయముగా చేసుకుంటారో, ఎంతమంది అయితే ఆయన్ని ఆశ్రయ స్థానముగా చేసుకుంటారో వారి అందరినీ, వారికి ఎదురైన ప్రతి ఒక్క పరిస్థితులన్నిటిలో నుంచి కూడా విడిపించి, నడిపించి, తప్పించే దేవుడై ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని తప్పిస్తాననే వాక్యం మనతో మాట్లాడుచున్నట్లుగా మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన శక్తిని ఆశ్రయించి, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనకి నీడగా ఉన్నాడు, ఆయన మనలను విడిచిపెట్టలేదు. ఈ ఆపదలు, ఈ కష్టములు, ఈ నిందలు, ఈ అనారోగ్య పరిస్థితులు, ఈ అప్పుల సమస్యలు, ఈ వేదనకరమైన పరిస్థితులు నన్ను ఏమీ కూడా చేయలేవు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో విశ్వాసముతో, నమ్మకముగా గనక మనము నిలబడగలిగినట్లయితే దేవుడే మనకి ప్రతి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా విడిపించి మన
జీవితాలలో జయమును విజయమును అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంక ఇర్మియా అంటున్నాడు కదా, అయ్యా నాకు అధైర్యము పుట్టివ్వద్దు, నాలో అధైర్యము రానివ్వద్దు, నేను నీ సన్నిధిలో ధైర్యము కలిగి ఉండాలనుకుంటున్నాను, నా ఈ పరిస్థితిలో నుంచి నన్ను తప్పించని చెప్పి వేడుకుంటున్నట్లుగా మనము కూడా అధైర్యపడకుండా ధైర్యము కలిగి సమస్తాన్ని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో ధైర్యముగా నిలబడి ప్రతి ఒక్క ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా ఎదిరించి జయమును మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృప ప్రార్థన జీవితము ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో ఆస్తునుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమమయుడా, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, ఉన్నతమైన మీ యొక్క నామమునకై సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కేవలము మీకు మాత్రమే చెల్లించుచున్నాము దేవా. ఇంతకాలము మీ యొక్క కృప చేత మమ్మల్ని అందరినీ కూడా రక్షించి నడిపించి విడుదల దయచేయుచున్నందుకై మీకే స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. అయ్యా ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే నీకు స్తోత్రం. అవునయ్యా, మా ఆశ్రయము నీవే, మా దుర్గము నీవే, మా యొక్క సహాయకుడు నీవే తండ్రి. ఎంతమంది ప్రియులైతే ఈ యొక్క వాక్యంను వింటున్నారో వారి అందరి ఎడల ఈ యొక్క వాగ్దానంను స్థిరపరిచి ఎంతమంది బిడ్డలు అధైర్యమును కలిగి ఉన్నారో వారందరి జీవితాలలో ధైర్యమును మీరు దయచేయమని ప్రార్థించుచున్నాం. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల విషయమే వేడుకొనిచున్నాం దేవా. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి, చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని దయచేయండి, ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులన్నింటిలో నుంచి కూడా విడిపించి మేలులతో నింపి సమృద్ధిని కలుగ చేయమని ప్రార్థించుచున్నాం. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యములు జరిగించి ఆశీర్వదించి దీవించి కృప చూపించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించి దీవించునుగాక.